హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎట్టకేలకు ఏమంటారు, ఏదో సామెత ఏదో ఉందలే, అది రావట్లేదు, గుర్తు రావట్లేదు, కానీ వదిలేద్దాం. ఎన్నాళ్ళకు వేసిన ఉదయం ఈనాడే ఉదయించిందనే పాట ఉంది. అట్టాగే ఎన్నాళ్ళకు ఒక గెలుపు గెలిచింది. అది ఒక పెద్ద గెలిపేం కాదనుకో, కానీ మాట్లాడుకోవాలి. ఇది మాట్లాడుకోవడానికి చాలా విషయం ఉంది. ఇది మాట్లాడుకునే విషయం కాకుండా దీనికి సంబంధించింది ఇంకోటి కూడా ఉంది. అది మన బాలశంకర్ గారు వస్తే రివ్యూ చేద్దాం. హాయ్ బాలశంకర్. ఓకే, ఏంది పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నా? ఏం లేదు బాబు, అమాస్క పున్నమకో ఏదో గెలుగుతాం అన్నట్టుగా, ఏదో ఎప్పుడో ఉగాదికి గెలుపు వచ్చింది, ఇప్పుడు ఉగాదికి వచ్చింది బాబు గెలుపు. ఏమంటే నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంతకాలానికి నాకు ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఒక గెలుపునిచ్చారు నాకు, సన్ రైజ్ హైదరాబాద్. ఎందుకంటే నీకా చెప్పేది వినండి, ఇప్పటి వరకు నేను గెలిచిన మ్యాచ్లన్నీ కూడా ఈయన యొక్క ప్రొడక్షన్ వల్ల, అది నేర్చుకున్న నాలెడ్జ్ వల్ల ఏదో మ్యాచ్లు ఎంచుకున్నాము. ఆ ఎంచుకున్న దాంట్లో ఏదో టాస్ వేసుకుంటాం ధర్మబద్ధంగా మీ సమక్షంలో, ధర్మరాజు లాంటి మీ సమక్షంలో మేము అలా వేసుకున్నాం. ఓకే, దాంట్లో మనం విన్ అవ్వడం, ఏదో ఒక జట్టు ఎంచుకోవడం, ఈ జట్టుని తను ఓన్ చేసుకోవడం, ఇంకో జట్టు నేను ఓన్ చేసుకోవడం, సో అలా అయిపోతూ ఉంటుంది కదా. సో ఆ క్రమంలో హ్యాపీ. అయితే శ్రీనివాస్ ఎప్పుడైతే టాస్ గెలిచి జట్టు ఎంచుకుంటాడో అవన్నీ నాయి, అంటే ఇతను నా ద్వారా గెలుస్తున్నాడు కాబట్టి ఈయన 35 మ్యాచ్లు గెలిచాడు. లింగలింగం అంటే నాకు ఓవర్ యాక్షన్లే కానీ మొత్తానికి సన్ రైజర్స్ గెలిచింది బాలశంకర్. ఇక వాళ్ళ లైఫ్ ఏంటంటే ప్రతి మ్యాచ్ ఫైనలే గెలవాల్సిందే. సినిమాలో ఆలీ డైలాగ్ ఉంటుంది, ప్రతి సీను క్లైమాక్స్ అంటారే, అట్లా ప్రతి మ్యాచ్ ఇంతకుముందు మాట చెప్పా. అంటే ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ సైన్స్ వాళ్ళు అంటే చెన్నై నీకు సంగతి తెలుసా, అస్సాం అయిపోయింది. అస్సాం ట్రైన్ ఎక్కాలి మరి, అయిపోయింది. టికెట్ బుక్ చేసావా? టికెట్ బుక్ చేయను అసలు, ఎందుకంటే అస్సాం టికెట్ మనం బుక్ చేయనక్కర్లా, ప్రేక్షకులు బుక్ చేస్తారు, మనం బుక్ చేస్తాం. అంత అస్సాం అండి ఒకటి. ఏదైనా పరువు దక్కించుకోవడానికి తప్పించి ఎందుకంటే నిన్న వాళ్ళు స్టార్ట్ చేస్తాం, అద్భుతంగా స్టార్ట్ చేశారు, సూపర్గా ఓపెనర్లు కానీ బాగా ఆడారు. మిల్లాటర్ మటాష్ అయిపోయింది. అందుట్లో శివన్ దూబే క్యాచ్ని కమెండో మెండిస్ శ్రీలంక బౌలర్ పట్టాడు, ఫీల్డర్, అద్భుతమైన క్యాచ్ బాలశంకర్. అదేందో ఆడ కర్మ ఏందో, చెయ్యట్ట పెట్టవేందో, ఆ ఏళ్ళలో ఆ బాల్ ఇరుక్కుపోవడం ఏందో, ఆడకొచ్చేప్పుడు ఆ బాల్ స్పీడ్ గాల్లో ఉన్నాడు శంకర్, గాల్లో ఉన్నాడు, ఎగిరైట్ పట్టుకున్నాడు, డైవ్ చేశాడు, డైవ్ లోనే మళ్ళీ అనుకోకుండా ఆ బాల్ ఏళ్ళలో ఇరుక్కుపోయేటప్పటికి ఇక అంటే నిజంగా చెప్పారంటే అసలు అద్భుతం అది క్యాచ్ మాత్రం, నిజంగా అసలు అద్భుతమైన క్యాచ్ అది. అంటే ఏ మాట కామాట కాదు, ఏడాలు ఇరుక్కుపోవడం, ఆడు పట్టుకున్న గ్రిప్, ఆ టైమింగ్ అంతా కూడా పర్ఫెక్ట్. ఐపీఎల్ మ్యాచ్లో చాలా క్యాచ్లు మిస్ అవ్వడమే నేను చూశాను, కానీ ఒక అద్భుతంగా క్యాచ్ పెట్టడం అనేది ఒక మొత్తం మీద ఒక 5-6 అంతే. అందులో రాత్రిది నెంబర్ 1, ఎందుకంటే మ్యాచ్నే తారుమారు చేసింది క్యాచ్, అద్భుతమైన క్యాచ్. అసలు మ్యాచ్ని అతను అయితే ఆ బ్యాట్స్మెన్ ఉన్నట్టయితే 236 రేంజ్ గెలిపోయింది. ఎందుకంటే మనోడు అసలు ఓవర్నే జస్ట్ ఆయన 10 బాల్స్ సిక్స్ అంటే అలవాటు కొడుతున్నాడు, కొట్టేస్తున్నాడు. ఆ స్టేడియం అతనికి చిన్నపోయింది, చిన్నపోయే స్టేడియం. అందుకని అద్భుతమైన మ్యాచ్ని అద్భుతమైన క్యాచ్తో టర్నింగ్ తిప్పాడు బాలశంకర్. అది మాత్రం అసలు ఆ వికెట్ పట్ట టపటప 150కి 150 అంటే నేను అనుకున్న మూమెంట్కి అయితే, అతను వచ్చిన మూమెంట్కి అయితే మినిమం ఒక 280, 180, ఒక లేదంటే 160, అంటే 150 దాటి కొంచెం ముందుకు వెళ్తుంది అనుకున్నాం, కానీ 150కి లాక్కొచ్చారు. కానీ ధోని మాత్రం బాగా నిరాశపరిచారండి. ఎందుకంటే నన్నే కాదు, ప్రేక్షకులు అంటే 7 మంది ప్రేక్షకులు అందరినీ కూడా ఆయన ఎంత నిరాశపరిచారంటే, ఎందుకో మరి ఈసారి ఆయన మరి ఏజ్ ప్రాబ్లమో లేకుంటే సంథింగ్ ఏమో నాకైతే తెలియదు, కానీ నేను అనుకోవడం మరి ఎందుకు ఆయన అంత డిసప్పాయింట్ చేస్తున్నాడు మరి ఈ సీజన్లో. ఏమన్నా అంతా అస్సాం వెళ్ళిపోతారు, అక్కడ సెట్ అవుతారు బాలశంకర్. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లోనే ఎక్కువ 6 కొట్టింది ధోని అని చెప్పావు, ఎంత గుర్తుందా? అటువంటి వ్యక్తి కనీసం ఏమండి సంగతి తెలుసా, సన్ రైజర్స్ హైదరాబాదు వాళ్ళు అంతకుముందు హైదరాబాద్ వేరే జట్టు ఉండేది, డెక్కన్ చార్జర్స్, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఫ్రాంచైజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ అంట గెలవడం, చెన్నైలో గెలవడం 12 సంవత్సరాలు, ఇది 12వ సంవత్సరం. 12 సిరీస్ తర్వాత ఇప్పుడు గెలిచారు. చూసారా మొన్న మ్యాచ్ మొన్న బెంగళూరు 18 సంవత్సరాల తర్వాత గెలిచింది, వీళ్ళు 12 సంవత్సరాల తర్వాత చెన్నై మీద. మరి అంత గొప్ప టీం, మరి ఈరోజు అస్సాం అంతా అస్సాం సింపుల్ అయిపోయిందిలేండి. అస్సాం అంటే ఏ పిల్లోడైనా సరే ఆ టీం అయితే ఈజీ గెలవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ అస్సామే, చెన్నై అస్సాం. రాజస్థాన్ రాయల్స్ నువ్వు అంటున్నావు, కానీ నాకు ఎందుకో అది ఒప్పుకోవట్లేదు.
అంటే నువ్వు ఎందుకు ప్రతి ఒక్కరిని కూడా అస్సాం అస్సాం అంటున్నావు? మరి తప్పదు, మరి వాళ్ళు టోర్నీ నుంచి నిష్క్రమించడం అస్సాం అంటమే, ఇంకంతకనే ఏమంటారు. టోర్నీ నుంచి నిష్క్రమించారా వాళ్ళని ఎవరినైనా అస్సాం అని అప్పుడే అవ్వద్దు. IPL అనేది చివరి దాకా వెయిట్ చేయాలి. చివరి బాల్ దాకా కూడా గేమ్ అనేది తారుమారైపోతుంటే ఇప్పుడు తారుమారు అయితే ఆడేమన్నా నీకు ఒక 1000 పరుగులు కొడితే నీకు 10 పాయింట్లు ఇస్తారనుకున్నావే. ఏమో 1000 పరుగులు కొట్టినా 100 పరుగులు కొట్టి అలా 99 ఆల్ అవుట్ చేసినా ఇచ్చేది 2 మార్కులే మాస్టర్. నువ్వు గెలుపులో ఉన్న మాట్లాడమాక బోడి గెలుపు ఇదేం పెద్ద గెలుపు అట్ట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది బాలశంకర్ చెప్పు? దేనికన్నా ఉపయోగపడుతుంది నువ్వు చెప్పు. ఏదో ఏడ్చేవాడు కళ్ళని చూసినట్టుగా అంతకన్నా ఏం లేదు. ఇదో గెలుపు అంటారా? బొంగులో అనవసరమైన గెలుపు అసలు రాత్రి చెన్నై గెలిచినా కొత్త ఆనందపడేవాడిని. ఎందుకంటే వీళ్ళు అస్సాం ఎక్కేవాడు, వీళ్ళు అస్సాం అయ్యేది కదా. 300 కూడా బాలశంకర్ కంగ్రాట్స్ చేయి బాలశంకర్, నన్ను కంగ్రాట్స్. 300 గెలిచారుగా, కొట్టారుగా. అంటే నేను గుడి చేసుకునే పని ఉండదు. అది కాదండి, వైనాడ్ 300 అన్నారు కదా, ఆ వైనాడ్ 300 నిన్న అయింది ఆల్రెడీ గ్రౌండ్ లో. 311 నేను కొట్టినట్టున్నారు మొత్తం. 2 టీములు కలిపాయా? అదే చెప్పింది, ఒక టీం కొడితేనయ్యా, అది హైదరాబాద్ కొడితేనేనయ్యా. హైదరాబాద్ కొడితేనే 300. 300 స్కోర్ కదా నువ్వు చెప్పింది? 300 స్కోర్ హైదరాబాద్ కొడితే అట్లా అన్నావా? అంటే గ్రౌండ్ మొత్తం మీద 300 అయితే మనోడు గేద్దాం అనుకున్నాను. గ్రౌండ్ మొత్తం మీద, టోర్నీ మొత్తం మీద, ఏ జట్టు టోర్నమెంట్ కదా. ఇప్పుడు ఆ పిచ్చి మీద 300 ఇద్దరు జరుగుతుంది కదా మ్యాచ్. ఇప్పుడు చెన్నై కానీ వీళ్ళు కానీ కలిపి 300 కొట్టారు అనుకో, ఇది అంతే కానీ. ఎవరి మంది బాలశంకర్? మా మరి ఎక్కువైపోయింది. గ్రౌండ్ మొత్తం 2 టీములు కలిసి 300 రాత్రే కొట్టారు. రోజు 400 కొడతంటే మరీ శంకర్, మరీ వెర్రి పువ్వులు చేయబాక. ఇక్కడ దిగో లేవయ్యా, ఇప్పుడు చెప్పండి. చివరి బాగాలేదు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్. మరి అంటే డక్కన్ చార్జెస్ అంటే సన్ రైజ్ హైదరాబాద్ ఖచ్చితంగా వాళ్ళు 300 కొడితే గుడి చేపించుకుంటాం. ఓకే, ఇంకా మాకు 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్ల్లో నువ్వు రెడీ అయిపో. సంగతి తెలుసా, ఈ 5 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఇవే మ్యాచ్లు బయట స్టేడియాలకు వెళ్ళి ఆడాలి. అవును, మేము సొంత స్టేడియంలో ఆడలేము, బయట స్టేడియంలో ఈజీగా ఆడతాం అండి. అంతే, బయట స్టేడియం మాకు అసలు ఏముండదు, చూపిస్తాం అనమాట. ఆ రోజు రాసుకొని వస్తాం, రాసుకొని జేబులు పెట్టుకొని వస్తాం. మ్యాచ్ గుజరాత్లో అనమాట, అలాగే హైదరాబాద్ వాళ్ళకి. అది గుజరాత్లో మన ఇండియాలో పెద్ద స్టేడియం. అవును, ఒక ఇలా ఇటుగాని మొత్తం చాలా దూరం ఉంటుంది. అక్కడ కొట్టి నిరూపిస్తాం, అక్కడ కొట్టి నిరూపిస్తాం. మేము ఏమనుకుంటున్నా, నీకు గుండు కావాలంటే చెప్పు, అమ్మవారి తిరణాలతో చేసుకుంటా కనపడతాం. అంతేగాని హైదరాబాద్ని 300 కొట్టిస్తామని మాత్రం అనబాక, ఎక్కడో కాలుతుంది. అర్థమైందా? మొత్తానికి గెలిచినందుకు హైదరాబాద్కి ధన్యవాదాలు, ఓడిపోయినందుకు చెన్నైకి నమస్కారాలు. అంతా అస్సాం మ్యాన్, అంతేనంటావా? అస్సాం. సరే కానీ ఇప్పుడు ఈ 2 జట్లు జరిగినాయి. ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ చూస్తే మనకి 3వ ప్లేస్కి వచ్చింది. 7వ ప్లేస్ కింద నుంచి 3వ ప్లేస్ చెప్పు, అంతేగాని ప్రేక్షకులు అపార్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ కానీ కప్పు కొట్టారంటే ఇప్పుడు వాళ్ళకున్న స్ట్రాటజీ ఏంటి, అంటే ఎలా చేస్తే కొట్టే అవకాశం ఉంది? నాన్ స్టాప్ గెలుచుకుంటూ రావడం, ఇంకా ఓటమి వెళ్తే బయటకు వెళ్ళిపోవడం. ఓకే, అంటే ఇప్పటికి వాళ్ళు 9 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 6 ఓడిపోయారు, 6 పాయింట్లతో ఉంటారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఖచ్చితంగా 5 మ్యాచ్లు ఆడతాలి. 5 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలితే 16 పాయింట్లు అవుతాయి, ఈజీగా క్వాలిఫై అవుతారు. 14 పాయింట్లకి ఛాన్స్ ఉందన్నావు కదా నువ్వు? లేదు, ఉండదు, ఈసారి ఉండదు. ఎందుకంటే ఈసారి ఏకంగా 6 టీములు 12 పాయింట్లతో రెడీ అయిపోతున్నాయి. 3 టీములు ఆల్రెడీ 12 పాయింట్లు వచ్చేసినాయి. ఇంకా వాళ్ళు 6 మ్యాచ్లు ఆడాలి. అది వాళ్ళు మామూలు 14 మ్యాచ్ల్లో దాదాపుగా వాళ్ళు 7 మ్యాచ్లు ఆడితేనే ఒక రేంజ్ వెళ్ళిపోయారు. సగం మ్యాచ్లు ఆడితేనే వెళ్ళిపోయారు. 3 టీములు ఆల్రెడీ వచ్చేసినాయి. వాళ్ళు 3 టీములు ఆడాలి. ఒక టీం అనుకుంటా 5 మ్యాచ్లు ఆడాలి, ఒకటి మిగతా 2 టీములు మొత్తం 6 మ్యాచ్లు ఆడాలి. ఇంకా వాళ్ళని ఆడ అందుకుంటారు. అందుకే వాళ్ళు 3 గెలిచినా చాలు. చెప్పలేమండి, 2 గెలిచినా చాలు బాలశంకర్, 2 గెలిస్తే చాలు. 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు ఈజీగా వచ్చేసి. అంటే 4 ఛాన్స్ ఉంది, అంటే 4 మ్యాచ్లు పోవడానికి ఛాన్స్. బాగుంది. హైదరాబాద్ ఉందనుకో 9 మ్యాచ్లు, ఇంకా వాళ్ళు ఆడాల్సిన 5 మ్యాచ్లు, 5 గెలవాలి. గెలిస్తే అప్పుడు క్వాలిఫై అయితే అప్పుడు తల్లిబిడ్డనయ్యే అవకాశం చూడదాం. లేకుంటే లేదు, దాదాపు ఇది కూడా అస్సామే. ఉప్పలకు వచ్చేయడం, ఇంకేం చేసేది ఏముంది మనం. అది ఉప్పల్ లేదు, చెన్నై పోవడం. అంటే ఏమన్నా చెన్నై అన్నావు కదా, 2 టీములు అస్సాం, 3వ టీం కూడా అస్సాం కన్ఫర్మ్ అయ్యే బెర్త్. కాకపోతే కొంచెం వెయిట్ చేస్తుంది. అంటే అట్టా దాన్ని ఏమంటారు, దాని ఏదో అంటారు శంకర్, దింపుడు కాలం దగ్గర. అది కాదు, ఇప్పుడు కొత్తగా ఒకటి కనిపెట్టాం అనమాట. ఏంటది? ట్రైన్ భాషలో ఒకటి కనిపెట్టాంలే. అది
ఇప్పుడు అస్సాం అంటున్నాం కదా, అవును. ఇది గాలిలో అలా ఉంది, వెయిటింగ్ లిస్ట్లో అలా ఉంది, ఓకే. వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నమాట. ఇది అది అక్కడ కన్ఫర్మ్ అయింది, బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది కానీ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. అది బెర్త్ ఆల్రెడీ కన్ఫర్మ్, అస్సాం టికెట్ కన్ఫర్మే కానీ వెయిటింగ్ లిస్ట్లో అలా ఉంది. ఒక మ్యాచ్ ఎందుకు ఓడిపోతే, గుజరాత్ మీద ఓడిపోతే చాలు, అంటే ఇక తర్వాత వాళ్ళు మామూలు మ్యాచ్లు ఆడుకోవచ్చు కానీ గెలిచినంత మాత్రం ఉపయోగం లేదు. అంటే అయితే వీళ్ళు ఏం చేస్తారనుకున్నా, ప్రత్యర్థి జట్లకు వేస్తారు పెద్ద బ్యాండ్, అర్థమైందా, ఎదురు జట్లకు వేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఈ మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి అనుకో, వీళ్ళు కష్టపడి అప్పుడు ఆడతారు పాలశంకర్, ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అదేందో మరి ఆ జట్టును లాగేయడానికి కోసం ఆ జట్టును కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతారు. అదే రాజుగారిది ఏనుగు పోతే సింగల్గా పోతే 10 మంది తీసుకెళ్ళిద్దాన్ని, అట్టాగే వీళ్ళు ఓడిపోయి వీళ్ళు పోక ఇంకో 2-3 తీసుకొని వెళ్తారు. ఇప్పుడు జరిగింది పాలశంకర్. ఇప్పుడు ఈ 3 జట్లు చూద్దాం. ఇప్పుడు 3 జట్లు కన్ఫర్మ్ అయింది. హైదరాబాద్ కూడా కన్ఫర్మ్ అయింది అనుకో, గెలిచినంత మాత్రం పెద్ద సంతోషం లేదు. 3 జట్లు కన్ఫర్మ్ అయింది కదా, వీళ్ళు ఆ టాప్ 6లో ఉంటాయి చూడు, టాప్ 4లో ఉంటాయి. ఒక జట్టుని తీసుకెళ్ళచ్చు శంకర్, ఏదో జట్టుని తీసి లాక్కెళ్ళి చూడు, నీకు అప్పుడే చెబుతా, లాక్కెళ్ళిద్ది. అంటే ఈ లాజిక్ నాకు తెలియదండి. ఈ లాజిక్ గురించి ఎక్కువ అంటే సీన్తో నన్ను అంజితో మాట్లాడేది నాకు ఆ విషయం తెలియదు. అంటే నాకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడలేను. అంటే ఎలా లాక్కెళ్తారు అనేది నాకు తెలియదు. ఎలా లాక్కెళ్తారని, ఇప్పుడు 4 జట్లు 16 పాయింట్లు తెలిపోయినాయి అనుకో, మిగతా జట్టు ఇంకోటి ఉండిద్ది, అది దానికి 14 పాయింట్లు ఉంటాయి. చివరి మ్యాచ్ వెళ్తా పడిద్ది, ఎవరు అనుకుందాం, ఇప్పుడు హైదరాబాద్తో పడిద్ది చివరి మ్యాచ్. ఏం చేస్తారు, ఈ మ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళు గెలిస్తే 16 పాయింట్లు, మెరుగైన రన్ రేట్తో గెలిస్తే వాళ్ళు ఏదో జట్టుని దించి వీళ్ళు జట్టు వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఎక్కలేని ఉత్సాహం వచ్చి 350 కొడతారు స్కోర్ హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళు 350ని 350 కొడతారు, 15 ఓవర్లో కొట్టేయాలి. అయిద్దా? అట్లా అప్పుడు ఏమైంది, హైదరాబాద్ వెళ్ళిపోయింది, ఈ జట్టుని కూడా తీసుకెళ్తారు. అదనమాట. అప్పుడు లేకపోతే ఇప్పుడు వీళ్ళు కష్టపడి చేసి 200 స్కోర్ కొడతారు, ఇది వెళ్ళాల్సిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, కొట్టేస్తారు. మేము వెళ్ళేది ఏంది, మాతో పాటు నువ్వు కూడా రా అంటే 15 ఓవర్లు కొట్టేస్తారు వీళ్ళు. 15 ఓవర్లు కదా, 20 ఓవర్లుగా ఉండేది, వీళ్ళకేం అది ఉండదు కదా, కొట్టేస్తారు. అట్లా జరుగుతుంది అనమాట. అది ముందు క్లైమాక్స్కి వస్తున్నాం మ్యాన్. ఓకే, చెన్నై కాలానికి సన్ రైజ్ హైదరాబాద్ మనోడు నన్ను గెలిపించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సీను ఎప్పుడు నన్ను ఇలా గెలిపిస్తూ ఉండాలి. అయితే పాలశంకర్, ఓడిపోయినా కూడా అటు విలువ తగ్గదు. క్రికెట్ నేను విలువ తగ్గదని చెప్పటల్లా. ఇప్పుడు చెన్నై జట్టు అని తక్కువైన జట్టు కదా, 5 సార్లు ఛాంపియన్ అయింది. కానీ ఈసారి వాళ్ళకి కర్మ రిటర్న్స్ అని ఎప్పుడు చేసిన కర్మ ఇప్పుడు రిటర్న్స్ అయింది, దానికి మనం ఏం చేయలేం. అలాగే ఆర్ఆర్ కూడా రేపో మాపో హైదరాబాద్ కూడా. నీకు హైదరాబాద్ పిచ్చి పెట్టింది ఏంద్రా నీకు? కాదు బాలశంకర్, ఎందుకు కాలుతుందంటే, ఇప్పుడు నువ్వు ఆడి నిరూపించుకో, ఆటలో చూపించు. ముందు ప్రగల్భాలు ఎందుకు బాలశంకర్? ఏమండి, ఇక మనం పెట్టుకుంటే చాలా దూరం పోయింది. కానీ శ్రీనివాస్ ముందు వదిలే, మేము 300 కొడతాం కానీ వచ్చాము. వైనాట్ 300, వైనాట్ అట్లా ఉండద్ది, ఏడో కొట్టుకుంటుంది. అందుకని ముందు ప్రగల్భాలు పలకూడదు. ముందు ప్రగల్భాలు పడితే చాలా జరిగినాయి. అందుకని వాళ్ళు చెప్పింది కూడా ఈ సీజన్ లో అన్నారు, అంతేగాని ఈ మ్యాచ్ లో అన్నారు. ఈ సీజన్ అదే ఎందుకు, ఈ సీజన్ లో 5 మ్యాచ్ కొడతాం, కొట్టు చూపిస్తాం, ఉప్పల్లో కొడతాం, తొప్పల్లో పడతాయి. ఉపయోగం ఉంది, ఇప్పుడు కొట్టే ఉపయోగం. నిన్నటిదాకా మాకు ఒత్తిడి ఎక్కువ ఉందండి, ఇప్పుడు ఒత్తిడి లేదండి, ఈజీ కొట్టేస్తామండి. ఆల్ ద బెస్ట్ సన్ రైజ్ హైదరాబాద్. మీరు 300 కొట్టాలి, మనల్ని నిలబెట్టాలి, సీన్ గండోరు మూపించాలి, తర్వాత గుండు కొట్టించాలి, తర్వాత వీటి చేత నడిపించాలి గుడి చుట్టూ. చాలా ఉన్నాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో 6 100 భూమి నేల తిరగబడ్డా సరే మీరు 300 కొట్టి సీన్ గండోరు మూపించాల్సిన బాధ్యత మీ పైన ఉందనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజమా అయ్యా ఇది జరిగే గాను ఇదేదో చెయ్యి, నేను బక్కెళ్తున్నా నువ్వు కానీ. అందుకనే ఫ్రెండ్స్ అందరూ ఆటను చూడండి, ఎంజాయ్ చేయండి. బెట్టింగ్ల జోలికి వెళ్ళవద్దు దయచేసి. క్రికెట్ బెట్టింగ్లు పెట్టద్దు, ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టద్దు, ఏది పెట్టద్దు. పెట్టి మీ డబ్బును నాశనం చేసుకొని మీ సంసారాన్ని రోడ్డుకి ఎచ్చద్దు. దయచేసి ఈ మనవని ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారని మేము కోరుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్.